ఓరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాలోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కువ పెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను పొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే మన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబంధు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు వట్టుడు బంద్ చేసి కాలర్ వట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్, జై తెలంగాణ.